హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పుదీనా రైస్ని సింపుల్గా మనకి పిల్లలు కూడా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా త్వరగా అవుతుంది. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఇలా పుదీనా రైస్ని సింపుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో రైస్ వండుకున్నాను. ఇలా రైస్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకొని రైస్ని ఇలా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మనకి నెయ్యిని యాడ్ చేయడం వలన మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక బగారాకు వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఆలుగడ్డని కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత గుప్పడన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టి ఇవి ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఆకులు వేసుకొని గుప్పెడంతా కాడలతో సహా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పొట్టు తీసిన అల్లము, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి స్టవ్ పైన ఉన్న ముక్కలు గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పుదీనా పేస్ట్ని మొత్తాన్ని సరి అంతా కలుపుకోవాలి. ఇలా మనకి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఫ్రై చేయాలి. మనకి ఇక్కడ పచ్చివాసన అనేది లేకుండా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఫ్రై అయిన తర్వాత మనం చల్లార పెట్టుకున్న రైస్ని కూడా కొద్దిగా వేసేసుకోవాలి. పుదీనా పేస్టు రైస్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవడం వలన మనకు అడుగు అనేది మాడకుండా చక్కగా ఇలా పేస్ట్ మొత్తం రైస్కి పడుతుంది. చూడండి, ఇలా మొత్తం రైస్ అంతా ఈవెన్గా ఇలా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. పుదీనా రైస్లోని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే పిల్లలకి మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఇలా లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ని మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయినా చాలా రుచికరమైన ఈ పుదీనా రైస్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా తొందరగా అవుతుంది. అలాగే మనకి టైం లేకున్నప్పుడు ఇలా సింపుల్గా పిల్లలకి పుదీనా రైస్ చేయడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీ అయినా సింపుల్గా ఉండే పుదీనా రైస్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.